రామాయణం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చే మరో శక్తివంతమైన సంక్లిష్టమైన పేరు రావణాసురుడు, లంకాధిపతి, 10 తలలవాడు, రాక్షసరాజు. ఇవన్నీ రావణుడి గుర్తింపులు. అతను కేవలం ఒక ప్రతినాయకుడు మాత్రమేనా? ఒక స్త్రీని అపహరించిన దుర్మార్గుడా? లేక అతని కథలో మనం తెలుసుకోవాల్సిన మరో కోణం ఉందా? ఉంటే అది ఏమిటంటే రాముడు అంటే విష్ణు అవతారం అని మనకు తెలిసింది. అది రాముడు చేతిలో రావణుడు చస్తే రావణుడికి శాప విమోచనం దొరుకుతుంది. రావణుడి కథ భూమి మీద కాదు, వైకుంఠంలో మొదలవుతుంది. అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అతని జ్ఞానం, అతని భక్తి, అతని శక్తి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజు మనం రావణుడి పూర్తి కథను, అతని పుట్టుక నుండి పతనం వరకు ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకోబోతున్నాం. సో ఎక్కడికి వెళ్లకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. రావణుడి కథ భూమి మీద కాదు, ఏకంగా వైకుంఠంలో మొదలైంది. వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్న జయుడు, విజయుడు అనే 2 సోదరులు శ్రీ మహావిష్ణువుకు అత్యంత విధేయులు. ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాది మునులు విష్ణు దర్శనానికి వచ్చారు. వారిని చూసి చిన్నపిల్లలు అనుకుని జయవిజయులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన ఆ మునులు, మీరు అహంకారంతో ప్రవర్తించారు కాబట్టి భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని శపించారు. ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి శాప విమోచనానికి వారికి 2 మార్గాలు సూచించాడు. మొదటిది విష్ణు భక్తులుగా 7 జన్మలు, రెండవది విష్ణు శత్రువులుగా 3 జన్మలు. తమ స్వామికి ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని భావించి వారు 2వ మార్గాన్నే ఎంచుకున్నారు. విష్ణువుకు శత్రువులుగా 3 జన్మలు ఎత్తి ఆయన చేతిలోనే మరణించి త్వరగా వైకుంఠం చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ 3 జన్మలేవో ఇప్పుడు చూసుకుందాం. కృతయుగంలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడిగా, త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా, ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్త్రుడు. ఇవి వీళ్ల 3 జన్మలు. చూశారా ఫ్రెండ్స్, రావణుడి పుట్టుక వెనుక ఇంత పెద్ద కథ ఉంది. ఇప్పుడు రావణుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రావణుడి తండ్రి విశ్రవసుడు. ఈయన సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మకుమారుడు. అంటే రావణుడు తండ్రి వైపు నుంచి ఒక గొప్ప బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. మరి తల్లి, ఆమె కైకసి, రాక్షసరాజు అయిన సుమాలి కుమార్తె. తన రాక్షస వంశం అంతరించిపోకుండా ఒక శక్తివంతమైన వారసుడిని పొందాలనే ఉద్దేశంతో సుమాలి తన కూతురిని విశ్రవసుడి వద్దకు పంపాడు. కాని కైకసి విశ్రవసుడిని కలిసిన సమయం సరైనది కాదు. అది అసుర సంధ్యా సమయం. ఆ సమయంలో కలిస్తే పుట్టే పిల్లలు క్రూరమైన రాక్షస గుణాలతో పుడతారని విశ్రవసుడు ముందే చెప్పాడు. అలా వారికి రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. కైకసి వేడుకోగా ఆఖరి సంతానమైన విభీషణుడు మాత్రం ధర్మబుద్ధితో పుట్టాడు. అందుకే రావణుడు ఒకే శరీరంలో 2 గుణాల కలయిక. తండ్రి నుంచి వేదాలు, శాస్త్రాలు, జ్ఞానం, తల్లి నుంచి రాక్షస గుణాలు, అహంకారం, క్రూరత్వం వారసత్వంగా వచ్చాయి. రావణుడు కేవలం పుట్టుకతో వచ్చిన శక్తితో సంతృప్తి చెందలేదు. ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతుడవ్వాలనుకున్నాడు. దానికోసం బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. తన 10 తలలలో 9ంటిని నరికి అగ్నిలో ఆహుతి చేశాడు. 10వ తలను నరకబోతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మవరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు, నాకు దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, నాగులు ఇలా ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని వరం కోరుకున్నాడు. అహంకారంతో మనుషులను, జంతువులను చాలా బలహీనులుగా భావించి వారిని వరం నుండి మినహాయించాడు. ఈ చిన్న పొరపాటే చివరకు అతని మరణానికి కారణమైంది. ఆ వరగర్వంతో తన అన్న అయిన కుబేరుడి నుండి లంకానగరాన్ని, పుష్పక విమానాన్ని లాక్కుని లంకాధిపతి అయ్యాడు. రావణుడిలో ఎంత అహంకారం ఉందో అంతకు మించిన శివభక్తి ఉంది. అతను పరమశివుని గొప్ప భక్తులలో ఒకడు. దీనికి నిదర్శనమే కైలాస పర్వత ఘట్టం. ఒకసారి రావణుడు తన పుష్పక విమానంలో వెళుతుండగా కైలాస పర్వతం అడ్డువచ్చింది. అహంకారంతో ఆ పర్వతాన్నే పెకిలించాలని ప్రయత్నించాడు. అది గమనించిన శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని శాంతంగా నొక్కాడు. అంతే, రావణుడి చేతులు
ఆ పర్వతం కింద ఇరుక్కుపోయాయి. ఆ భరించలేని నొప్పితో రావణుడు 1000 సంవత్సరాలు రోదించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సామవేద మంత్రాలతో పాటు అప్పటికప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రాన్ని కూర్చి గానం చేశాడు. అదే మనం ఈరోజు కూడా ఎంతో భక్తితో వినే శివ తాండవ స్తోత్రం. ఆ స్తోత్రానికి అతని భక్తికి మెచ్చిన శివుడు అతన్ని క్షమించి చంద్రహాసం అనే మహాశక్తివంతమైన ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. రావణుడి భక్తి అలాంటిది. జ్ఞానం, శక్తి, భక్తి అన్నీ ఉన్న రావణుడి పతనానికి కారణం ఒక్కటే, అదే అహంకారం. రావణుడికి శూర్పణఖ అనే ఒక చెల్లి ఉంది. తాను రాముడిపై మనసు పడుతుంది. అప్పుడు శూర్పణఖ రాముడి వద్దకు వెళ్ళి, నన్ను వివాహం చేసుకుంటావా అని రాముడిని అడగగా, రాముడు, నాకు సీతతో వివాహం జరిగింది అని చెప్తాడు. శూర్పణఖ సీతను చంపేస్తే రాముడు నన్ను మళ్లీ వివాహం చేసుకుంటాడు అని భావించి సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు లక్ష్మణుడు దానిని అడ్డగించి శూర్పణఖ ముక్కు, చెవులు కోసేస్తాడు. ఆడదానిని చంపితే మహాపాపమని దీనితో వదిలేస్తున్నాను అని లక్ష్మణుడు చెప్తాడు. అప్పుడు శూర్పణఖ తన అన్న రావణుని వద్దకు వచ్చి తనకు జరిగిన అవమానం గురించి చెబుతుంది. తన చెల్లెలు శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో రాముడి శక్తిని తక్కువ అంచనా వేసి సీతాదేవిని అపహరించాడు. ఇది అతని జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. తమ్ముడు విభీషణుడు, భార్య మండోదరి వంటివారు ఎందరో ఇది అధర్మమని రాముడితో వైరం వద్దని హెచ్చరించినా అతని అహంకారం వారి మాటలను విననివ్వలేదు. అతని జ్ఞానం, అతని భక్తి, అతని అహంకారం ముందు ఓడిపోయాయి. బ్రహ్మ ఇచ్చిన వరంలోని లొసుగును ఉపయోగించుకుని ఒక మానవుడి రూపంలో ఉన్న మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి చేతిలో ఓడిపోయి మరణించాడు. రావణుడి కథ మనకు చెప్పేది ఒక్కటే, ఒక వ్యక్తిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. రావణుడు గొప్ప పండితుడు, మహాశివభక్తుడు, అసమాన యోధుడు. కాని అతనిలోని అహంకారం, అధర్మ ప్రవృత్తి అతనిలోని మంచినంతటినీ నాశనం చేసి పతనానికి దారితీశాయి. జ్ఞానం, శక్తి, భక్తి ఎన్ని ఉన్నా వాటికి వినయం, ధర్మం తోడు కాకపోతే పతనం తప్పదు. మరి రావణుడి కథపై మీ అభిప్రాయం ఏంటి? అతను కేవలం విలనా, లేక పరిస్థితుల ప్రభావంతో దారి తప్పిన ఒక శక్తివంతుడా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక కథల కోసం మా ఛానల్ మన పురాణాలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.